రోజు 2 స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. కడప జిల్లాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. నిన్న ఇవాళ ఉగాది రంజాన్ పండుగల వేళ కూడా రిజిస్ట్రేషన్ అధికారులు పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా సర్కార్ ఈ ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. పండుగ పూట కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కలకల్లాడుతున్నాయి. నిన్న ఉగాది, ఈ రోజు రంజాన్, 2 రోజులు కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ప్రజలు భారీగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు చేరుతూ ఉన్నారు. నిన్న ఉగాది రోజు అయినప్పటికీ కూడా అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతూ వచ్చాయి. అంటే తెలుగు వారికి తెలుగు పండుగ మొదటి పండుగ కాబట్టి అందుకోసం ఎక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు అవుతూ ఉంటే ఈరోజు మాత్రం రంజాన్ సందర్భంగా రిజిస్ట్రేషన్లు అయితే మాత్రం మందకోడిగా సాగుతున్నాయని చెప్పవచ్చు. అంటే నిన్నటి నుంచి కూడా ప్రతి కార్యాలయం వద్ద జనం మాత్రం భారీగా బారులు తిరుగుతున్నారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేటువంటిది ఎంత త్వరితగతిగా పూర్తి చేసుకోవాలా అన్నటువంటి ఆలోచనతో వారు మాత్రం తమ భూముల రిజిస్ట్రేషన్ల కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వస్తూనే ఉన్నారు. సో ఉదయం నుంచి కూడా ఆ సకాలంలో అధికార యంత్రాంగం అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్దకి చేరుకున్నప్పటికీ ప్రజలు మాత్రం కాస్తంత మందకోడిగా వస్తున్నారు. ఎందుకంటే నిన్న జరిగిన మోతాదులో ఈరోజు కూడా రిజిస్ట్రేషన్ ఉంటాయని ప్రభుత్వం భావించినప్పటికీ ఈరోజు మాత్రం కాస్తంత రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేటువంటిది అంతగా జరగకపోవచ్చు అనేటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే మాత్రం ఉదయం 10-10:30 గంటలకే ఎక్కువ అధిక మోతాదులో జనం రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు చేరుకుంటూ ఉంటారు. సో అయితే ఇప్పటి వరకు కూడా చాలా మందకోడిగా, అంటే ఎక్కడ కూడా ప్రజలు అనేటువంటి అధిక సంఖ్యలో రాకపోవడం వల్ల ఈరోజు కాస్తంత ఆలస్యమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈరోజు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎంతవరకు జరిగినటువంటి విషయాలు మనతో మాట్లాడడానికి కడప రూరల్ సబ్ రిజిస్టర్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుంటాం. సార్ నమస్తే. ప్రధానంగా మనం చూడొచ్చు నిన్న హాలిడే, సో ఈరోజు కూడా హాలిడే, కానీ ప్రభుత్వం ఈ యొక్క ప్రక్రియ అనేటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియను హాలిడేస్లో కూడా కొనసాగించాలని చెప్పారు. సో నిన్న ఎన్ని రిజిస్ట్రేషన్ జరిగాయి, ఈరోజు ఎన్ని జరిగే అవకాశం ఉంటుంది సార్? నిన్నటి వరకు 7 రిజిస్ట్రేషన్స్ జరిగాయి ఇక్కడ. ఈరోజు మేబీ ఒక 2-3 అని చెప్పారు. వచ్చి ఇన్షియల్ వేయించుకుని వెళ్ళారు. మేబీ 2-3 ఈరోజు జరగచ్చు. సో మనం చూస్తున్నాం ఈరోజు హాలిడే, ఎందుకంటే రంజాన్ పర్వదినం. సో అయినప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ జరగడానికి అవకాశం ఉందా? సో ఇప్పటి వరకు ఎవరైనా డాక్యుమెంట్స్ మీకు ప్రొడ్యూస్ చేయడం జరిగిందా? డాక్యుమెంట్స్ అయితే 2 తీసుకొని వచ్చారు ఇప్పటి వరకు. ఇంకోటి కూడా వస్తుంది అని చెప్పారు. మేబీ 2-3 రిజిస్ట్రేషన్స్ ఈరోజు జరిగే అవకాశం ఉంది. హాలిడేస్లో కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించాలని చెప్పింది. సో ఇక్కడ ప్రభుత్వ ఆశయం సక్సెస్ అవుతుంది అనుకోవచ్చా? మేబీ సక్సెస్ అయినట్టే కదా, జనాలు వస్తున్నారు. హాలిడే ఈరోజు పర్వదినమైన రంజాన్ రోజైనా కూడా నిన్న ఉగాది రోజైనా జనాలు తెలుసుకొని వస్తున్నారంటే సక్సెస్ అయినట్టే గవర్నమెంట్. సో మనం చూడొచ్చు నిన్న హాలిడే అయినప్పటికీ కూడా 7 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఈరోజు కూడా 2 డాక్యుమెంట్స్కి ఇన్సెల్ వేసాము, మరో డాక్యుమెంట్ కూడా వస్తుందని చెప్పి అధికారులు అంటున్నారు. కెమెరామ్యాన్ చాందుతో రమేష్, NTV కడప నుంచి.